వివరాలకు వెళ్తే మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకోవడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 199వ జయంతి సందర్భంగా సీఎం ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దళితుల్లో విద్యా ఉపాధి అవకాశాలు అందరికీ అందించాలనే లక్ష్యంతోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నట్లు చెప్పారు. పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టి ప్రజాభవన్గా మార్చినట్లు చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయమని అన్నారు. ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శమన్నారు. అంబర్పేటలో పూలే విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతి శోభన్ రెడ్డి లాలాపేట మరియు తార్నాక చౌరస్తాలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత సిద్ధాంతాలు, వారి ఆశయాలు మరియు సమాజం కోసం వారు చేసిన గొప్ప కృషిని గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమాజంలో మహిళల హక్కుల కోసం మరియు అణగారిన వర్గాల ఉద్ధరణ కోసం అపార కృషి చేశారు. వారు స్థాపించిన సత్యశోధక సమాజం భారతదేశ సమాజానికి మార్గదర్శకంగా నిలిచింది అని అన్నారు. ఈ సందర్భంగా టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే విద్య, సమానత్వం మరియు సమాజంలో దురాచారాలను రూపుమాపడంలో కీలక పాత్ర పోషించారు. వారి ఆలోచనలను మనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మరోసారి స్మరించుకున్నారు. కార్పొరేటర్ శ్రవణ్ పుట్టినరోజు సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోంలో పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈరోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పుట్టినరోజు సందర్భంగా ఓల్డ్ నేరెన్మెట్లోని విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, న్యూ విద్యానగర్ వృద్ధాశ్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నందు యాదవ్ ఆధ్వర్యంలో పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నందు యాదవ్, మురళీగౌడ్, మాధవ్, సతీష్, వెంకట్ యాదవ్, ప్రభాకర్, జహంగీర్, ఏకే సింగ్, అనిల్, సంతోష్, శ్రీకాంత్, పవన్, శ్రీనాథ్, వెంకట్ శర్మ తదితరులు పాల్గొన్నారు. गोल्डरी होम థ్యాంక్ యూ సార్. ఏం సార్ విశేషం? సార్ మన మల్కేరి కార్పొరేటర్ బీజేపీ ఈరోజు అన్నగారి బర్త్డే. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేడు ప్రారంభమైంది. నేటి నుండి 3 రోజుల పాటు నల్లమల అభయారణ్యంలోని సలేశ్వరం జాతర జరగనుంది. వస్తున్నాం లింగమయ్య అంటూ పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. లోయ గృహలో వెలిసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు.
అయితే గతంలో జరిగిన ప్రమాదాలు, అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా జాతరకు 3 రోజులు మాత్రమే భక్తులకు అనుమతిని ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. హెల్త్, ఇతరత్ర శాఖల సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 3 రోజుల పాటు మాత్రమే జాతరకు అనుమతిని ఇస్తున్నామని చెప్పారు. సలేశ్వరంలో లింగమయ్యను దర్శించుకోవాలంటే భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడి వద్దకు సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది. ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతర పేరుతో సంవత్సరానికి ఒక్కసారి అనుమతి ఇస్తున్నారు. అయితే ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నేను కర్మన్ఘట్ హైదరాబాద్ నుంచి వచ్చా. నేను ఫస్ట్ టైం ఈ సలేశ్వరం ఈ ట్రిప్పు రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ వాతావరణం అయినా, ఈ ప్రకృతి అయినా ఇలా రావడం, మన అధికారులు కూడా మంచి ఏర్పాట్లు కూడా చేసిర్రు, మంచిగానే ఉంది అంతా. ఇంకొక కిలోమీటరు అట్లా పోతే మాకు దేవుడి దర్శనం అందొచ్చు. కానీ చాలా చక్కగా ఉంది, వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేసినాం మేము. ఇది కొద్దిగా బాధ అనిపించిందిలే, కానీ ఇక్కడికి వచ్చి ప్రకృతి చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. ఒక ట్రెక్కింగ్ కావచ్చు, అది ఎట్లా ఉంది, ఏంటి ఫెసిలిటీ కదా, ఇలాంటివి ఎప్పుడైనా మీరు చూడచ్చు? ట్రెక్కింగ్లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. అక్కడక్కడ కొబ్బరి బొండలు కానీ, వాటర్ కానీ, సదుపాయాలు కానీ, అంబలు ఇచ్చిర్రు ఫస్ట్ రాగానే, అది కూడా చాలా చక్కగా ఉంది. మామిడికాయ అది ఇచ్చిర్రు, అది కూడా చాలా చక్కగా ఉంది. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చాము. కొద్ది కష్టంగా అయితే ఉంది, కానీ హ్యాపీగా ఉంది. మీరు కొత్తగా రేపల్లి వచ్చే వాళ్ళకి ఏమి చెప్పవాలి? రేపల్లి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇది దర్శనం చేసుకునేదా పాయింట్లో ఖచ్చితంగా ఇది ఒకటి మన హైదరాబాద్ దగ్గర పట్ల ఇది ఖచ్చితంగా మీరు దర్శించుకుంటేనే మంచిదని నా యొక్క అభిప్రాయం. హర మహాదేవ, శంభో శంకర. మేము నల్గొండ నుంచి వచ్చాము. మీది రావడం సలేశ్వరం రావడం 5వ సారి. పైన నుంచి కిందికి రావడం వరకు చాలా ఎంత కష్టంగా ఉన్నా కూడా ఒకసారి స్వామివారి దర్శనం అయిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతో కష్టం. సలేశ్వరం తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు. ఇది సలేశ్వరం లింగమయ్య దర్శనం కావడం అనేది చాలా కష్టమైన పని. అయినా కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి కొండలు, గుట్టలు దాటుకొని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. విపరీతమైన క్రౌడ్ ఉంది, అయినా కూడా దర్శనం తొందరగానే జరిగింది. మాకు రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ కూడా క్రౌడ్ ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఎన్నిటికి ఇక్కడ నుంచి ఎంత టైం పట్టింది? మాకు దర్శనానికి 1.5 గంట పట్టింది. ఓకే, ఫ్యామిలీతో వచ్చారు మొత్తం? మేము మా ఫ్యామిలీతో వచ్చాము. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీతో వస్తుంటాము. ఈసారి కూడా అంతే వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటాం స్వామివారి దర్శనానికి. యువకులారా, ఆత్మహత్య తప్పు. చావాలంటే దేశం గురించి, ధర్మం గురించి చావండి, అంతేగాని చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోకూడదు అని రాజా సింగ్ సూచించారు. 10th రిజల్ట్ ఈ నెల ఎప్పుడైనా రావచ్చు, కానీ ఇవాళనే ఒక న్యూస్ ఛానల్లో చూసిన ఒక బాలుడు నీళ్ళలో దుంకి ఆత్మహత్య చేసుకుండు. ఆయనకు ఒక భయం ఉండే, నాకు మార్క్స్ తక్కువ రావచ్చు, నేను ఫెయిల్ కావచ్చు. ఆ భయంతోనే ఆయన సూసైడ్ చేసుకుండు. నేను ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎక్కువ ప్రెషర్ వేయకండి మన పిల్లల పైన. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల, స్కూల్ ప్రెషర్ వల్ల, కాలనీ ప్రెషర్ వల్ల, ఫ్రెండ్స్ ఉంటారు కదా దోస్తులు, వాళ్ళ ప్రెషర్ వల్ల పిల్లలు సూసైడ్ మార్గం చూస్తారు. కానీ సూసైడ్ మార్గం చూసే ప్రతి ఒక్క యువకులకి నా ఒక నివేదిక, మీరు మా దేశానికి ఒక ఫ్యూచర్, మన స్టేట్కి మీరు ఒక ఫ్యూచర్, దాని గురించి మీరు ఒక ఆలోచన చేయండి. నేను ఇవాళ ఫెయిల్ అయిపోతా, నాకు మార్క్స్ తక్కువ రావచ్చు, నా ఇంట్లో నాకు తిడతారు, ఆ భయంతో సూసైడ్ చేసే అది చాలా తప్పు పని. పిరికి వాళ్ళు చేస్తారు సూసైడ్. చాలా మంది ఇవాళ చూడండి, ఇవాళ ఫెయిల్ అవుతారు, నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది వాళ్ళు, లేదు నేను నెక్స్ట్ పాస్ అవుతా, మళ్ళా ఫెయిల్ అవుతారు, లేదు నేను మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవుతా. ఆ సంకల్పం మీలో ఉండాలి. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, చిన్న చిన్న మాటలకి పిల్లలు సూసైడ్ చేస్తున్నారు. చిన్న చిన్న మాటలకి పిల్లలు ఇల్లు ఈడ్చి వెళ్ళిపోతున్నారు.
అది చాలా తప్పమ్మా. ఇవాళ మన అమ్మ నాన్న ఒక ఆశ ఉంటుంది, మా పిల్లోడు మా బాబు పెద్దగా కావాలి, మంచి చదువుకోవాలి, ఆయన మంచి ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, అడ్వకేట్ కావాలి అని ఒక కళ ఉంటుంది అందరిది. అమ్మ నాన్నది అందరిది ఒక కళ. రేపు మీ పెళ్ళి అయితే కూడా మీ కళ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీ పెళ్ళి అయిపోయిన తర్వాత మీ పిల్లలు ఇట్లనే సూసైడ్ చేస్తే ఎంత బాధ కలుగుతుంది. ఒక్కసారి మీ అమ్మ నాన్న ప్లేస్లో మీరు ఉండి చూడండి, ఎంత బాధ కలుగుతుంది. అందుకోసం యువకులారా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, సూసైడ్ మార్గం చాలా తప్పు మార్గం. ఒకవేళ చావాలంటే వేరే మార్గం లేదు, నేను చావాలే అంటే సమాజ మంచి పని గురించి చావండి, దేశ రక్షణ గురించి చావండి, హిందూ ధర్మ రక్షణ గురించి చావండి. ఒకవేళ ఆ మార్గంలో మీరు చనిపోతే మన సమాజం మీకు యాద పెట్టుకుంటారు, మన హిందూ సమాజం మీకు యాద పెట్టుకుంటారు, మన భారతదేశం మీకు యాద పెట్టుకుంటారు. అట్లాంటి మార్గం మీరు దోలాడండి. కోహెడా ఓఆర్ఆర్ వద్ద జరిగిన హిట్ అండ్ రన్ కేసులో అబ్దుల్లాపూర్ మెట్ సిఐ అంజిరెడ్డి ఈ విధంగా వివరించారు. నిన్న రాత్రి ఓఆర్ఆర్ సమీపంలో బైక్పై వెళ్తున్న ఇద్దరిని కారు ఢీకొట్టింది. సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్నామని, సింగరేణి కాలనీకి చెందిన స్పందన, సాయి ఇద్దరు ఒకే కాలనీకి చెందినవారని సిఐ తెలిపారు. విజయవాడ నుండి గచ్చిబౌలికి వెళ్తున్న కారు ప్రదీప్ వర్మ నడుపుతున్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా గచ్చిబౌలికి వెళ్లాల్సి ఉండగా మ్యాప్ తప్పుగా చూపించడంతో సర్వీస్ రోడ్లో వెళ్ళాడు. తప్పుగా వెళ్తున్నాను అని గమనించి మళ్ళీ యూటర్న్ తీసుకొని రిటర్న్ అయ్యాడు. గట్కేసర్ హాస్టల్లో ఉంటున్న అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్న విషయంపై విచారణ చేస్తున్నాం. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణకు వచ్చారు. ఈవినింగ్ 7:50 PM ఆ టైంలో ఒక 2-వీలర్కు స్కోడా కార్కు మనకు కోహెడా లిమిట్స్ లో సర్వీస్ రోడ్ లో ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో బండి మీద ఉన్నటువంటి 2-వీలర్ మీద ఉన్నటువంటి సాయి కుమార్ తర్వాత స్పందనకు ఇద్దరికి కూడా ఇంజురీస్ కావడం జరిగింది. స్పందన అండర్ గోయింగ్ అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ రీచ్ అయ్యే లోపే ఆమె చనిపోవడం జరిగింది. సాయి కుమార్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు. స్కోడా వ్యక్తి ఆపి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆయన సబ్సిక్వెంట్ గా మనం అలర్ట్ చేసి అదర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అతను పట్టుకోవడం జరిగింది. అతను ప్రస్తుతం మా కస్టడీలోనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ స్పందన అనే వ్యక్తి తర్వాత సాయి కుమార్ ఇద్దరు కూడా సింగరేణి కాలనీ సైదాబాద్ లిమిట్స్ లో ఉంటారని చెప్పేసి తెలిసింది. ఈ అమ్మాయి బి-ఫార్మసీ ఫస్ట్ ఇయర్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది. ఇతనేమో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు సాయి కుమార్. ప్రస్తుతం అయితే 106 Class 1 BNS ప్రకారం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అండర్ గోయింగ్ ప్రస్తుతానికైతే స్టేబుల్ గానే ఉన్నాడని చెప్పి తెలుసు. రిలేషన్ కాదని చెప్తున్నారు, వెరిఫై చేస్తున్నారు. ఎస్ కరెక్టే. వాళ్ళిద్దరు ఒకటే కాలనీ కాబట్టి పరిచయం. మరి బయటికి ఏ ఉద్దేశంతో బయటికి వెళ్ళారు అనేది మనకు అది తెలవాలి, మేము వెరిఫై చేస్తాం. అంటే అక్కడ భయం ఉండొచ్చు, కొడతారని. అది ఇంకా మనకు క్లారిటీ ఏం లేదు. ఓవర్ స్పిల్ అనేది జరిగింది అన్నట్టుగానే తెలుస్తుంది. గట్కే సారు సంస్కృతి కాలేజ్ బి-ఫార్మసీ చేస్తా సార్. నేను ఇంటికి వస్తా అంటే రామ్మ చెప్పిన పూర్వక అట్లా చేసింది. డాడీ ఇంటికి వస్తా అన్నది ఒక రోజు ముందు చేసింది. మెల్లగా రా తల్లి అని చెప్పిన, సరే తల్లి నువ్వు అని చెప్పిన. మాకు ఏం చెప్పలే, ఆమంతలు ఆమె వస్తుంది పోతుంది కదా నేను అనుకున్నా. కానీ 8కి సడన్ గా మీ పాప
నాకు ఏమైంది రారి వచ్చిపోసు అనగానే స్పాట్ డెడ్ అయిపోయింది ఆయన. ఇతను కొడుకులో ఒకదే బిడ్డ నాయన. మీరే చేయాలమ్మా, మీరే చేయాలి. గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆదేశం మేరకు ఐలవోను మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మెట మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య, 1980లో పుట్టిన బీజేపీ పార్టీకి జాతీయ నాయకులపై విమర్శలు చేయడం తగదు. మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరెందరో జాతీయ నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాలకు సమాన అవకాశాలు ఉండే విధంగా రాజ్యాంగాన్ని రాయడం జరిగిందన్నారు. గొప్ప భారతీయ ముద్దుబిడ్డను నేటి బీజేపీ ఆర్ఎస్ఎస్ విమర్శించడం తగదన్నారు. నేటికి సామాజిక, రాజకీయ, ఆర్థిక వివక్ష కొనసాగుతుందన్నారు. ప్రజలను మతపరంగా, కులపరంగా విభజించి అవమానించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పాదయాత్రలో మండల్ కోఆర్డినేటర్ బుజ్జ సమ్మయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలేపల్లి బుచ్చిరెడ్డి, ఇల్లందు ఎలీషా, గ్యాదర భాస్కర్, గరిమెల్లెపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు, వెంకటాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బాలబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఏదైతే ఐనవోలు మండలంలో పెద్దలు మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, ఎంపీ కడియం కావ్య గారు ఆదేశం మేరకు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు ఇవాళ గర్రపల్లి గ్రామంలో, వెంకటపురం గ్రామంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమం పార్టీ అధిష్టానం మేరకు మేము పెద్ద ఎత్తున పాల్గొని గర్నపల్లి అయిపోయినాక వెంకటపురంకి వచ్చినందుకు వెంకటపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అలాగే గర్నపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల కోఆర్డినేటర్ బుద్ధి సమ్మయ్య యాదవ్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మట మహేష్ గౌడ్, కాంటెస్టెడ్ ఎంపీటీసీ పోలిపల్లి పిచ్చన్న, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఇల్లందు ఎలిషక్క, ప్రతి ఒక్కరికి పేరు మొన్న నా వయసు కంటే నాది నాకు 50 ఏళ్ళు ఉన్నది. నా వయసు అంతా లేని బీజేపీ పార్టీ 1980లో ఎల్కే అద్వాని వాజ్పేయి ఆధ్వర్యంలో పుట్టిన పార్టీకిను ఈ భారత స్వాతంత్రానికి ఏమన్నా సంబంధం ఉందా అని అడుగుతున్నాను. ఈ భారత స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 1985లో పుట్టిన 40 ఏళ్ళు వస్తే ఈ బీజేపీ పుట్టింది ఎప్పుడు? 1980 సంవత్సరంలో. నేటి యువతకు అర్థమైతలేదు. ఇలా ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీని ఇలాగా అంబేద్కర్ గారిని చాలా విమర్శిస్తున్నారు. అంబేద్కర్ గారిని సాక్షాత్ దేశ హోంమంత్రి అమిత్ షా గారు ఏమంటారంటే, మీరు అంబేద్కర్ అనకండయ్యా, రాముడు అంటే పుణ్యమాస్తాను అయ్యా. నువ్వు బీజేపీ పుట్టక ముందుకే కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మేము హిందువులం, మా తాత హిందువే, మా ముత్తాత హిందువే, మేము ఎల్లమ్మకు చేసినాము, ఊషమ్మకు చేసినాం, మైసమ్మకు చేసినాం, ఐలోనికి మొక్కినాం, యమునాల రాజన్న మొక్కినాం. నీ బోడి సలహా మాకు అవసరం లేదు. ఇలా జై భీమ్, జై బాపు, జై సంవిధానం యొక్క రాజ్యాంగాన్ని మేము భారతదేశం మొత్తం తిరుగుతుంటే మా సోదరుడు మాతో తిరిగిన 30 ఏళ్ళు కష్టపడి తిరిగిన కష్టంలో నష్టంలో దళిత సోదరుడు మాజీ ఎమ్మెల్యేలను అగ్రవర్ణాలు అక్కడ అవమానించిన వారిపై తక్షణమే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్పేట్ ఆలికేఫ్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి గ్రేటర్ హైదరాబాద్ మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతి రోహిత్ ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోతి రోహిత్ మాట్లాడుతూ సమాజంలో వివక్షకు తావులేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి తొలి రోజునే ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిబావు పూలే పేరు పెట్టి ప్రజాభవన్గా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42% బిల్లును అసెంబ్లీలో పాస్ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని, అలాగే పార్లమెంట్లో కూడా బిల్లును పాస్ చేయించి దేశంలోనే చరిత్ర సృష్టిస్తామని ఆయన అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
రేవంత్ రెడ్డి గారు మరి అంబర్పేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి విచ్చేసి మరి వారికి ఘనమైన నివాళులు అర్పించారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ఎవరైనా సాధిస్తున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో ఎక్కడా లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ మరి బీసీల కోసము మరి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినటువంటి ఘనుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి కేంద్రంలో కూడా ఈ బిల్లును పాస్ చేయించి ఖచ్చితంగా యావత్ దేశంలో బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ద్వారా మరి న్యాయం చేశారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పోలీసులు కలెక్టర్తో ప్రధాని మోదీ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ ఆదేశించారు. మార్చి 29న కొంతమంది యువకులతో యువతి బయటకు వెళ్ళింది. ఏప్రిల్ 4న తిరిగి ఇంటికి రాకపోవడంతో బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువతిని గుర్తించినప్పుడు సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలిపింది. అనంతరం ఏప్రిల్ 6న గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. బిఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద 12 మంది పేర్లున్న వ్యక్తులపై 11 మంది పేరు లేని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్ విశ్వకర్మ, సమీర్, ఆయుష్, సోహెల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్, రాజ్ ఖాన్లుగా గుర్తించారు. మార్చి 29 నుండి ఏప్రిల్ 4 వరకు వివిధ హోటళ్లకు, బార్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది. స్నేహితుడు రాజ్ విశ్వకర్మతో బయటకు వెళ్తే అతడు మిగతా స్నేహితులను పిలిచి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో 1060 ఫోన్లు చోరీకి గురయ్యాయి. వీటిని సిసిఎస్ పోలీసులు రికవరీ చేశారు. దొంగతనానికి గురైన 15 రోజుల్లోనే నిందితులను గుర్తించారు పోలీసులు. వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాధితులకు సెల్ ఫోన్లను ఈ సందర్భంగా అందజేశారు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.